हेमंत सीसीटीवी फुटेज सर सीसीटीवी यस सर सर सीसीटीवी फुटेज నాకు ఇమ్మీడియట్ గా ఈ క్యాబ్ డీటెయిల్స్ కావాలి గో 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 यस सर డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో పంపించు సార్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ నాకు కావాలి ఓకే సార్ గో సార్ आंसर देखो रे ना वाइफ रा आंसर देखो फोन रे కాల్చి దుబ్బుతా ఫోన్ అంట రే నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి ఆ ఫోన్ అందుకో రే నా ఫోన్ ఏం చేస్తున్నావు పోనీ ఓవర్ యాక్టింగ్ చేస్తాంటే బ్రహ్మాజీ మాట వినలేదు చంపేశాను నన్ను అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి రా చచ్చిపోయేటట్టున్నాను రాజేష్ పంపించాడన్నా రాజేష్ ఎవరా అన్నా నీకు రాజేష్ తెలుసా నా మర్చిపోయావు పోనీ రాజేష్ గురించి వదిలేయన్నా అర్జెంట్గా వెళ్ళాలరా పొద్దునే కోట్ పని ఉంది నీకు డేవిడ్ తెలుసు కదా డేవిడ్ కావాలి ఇలాగే డ్రగ్స్ బిజినెస్ చేస్తాడన్నా ప్లీజ్ చెప్పన్నా ఏం మాడుతున్నావు అదిగో అన్నా ఒక్కసారి ఆలోచించనా నాకున్న ఒకే ఒక సోర్స్ నువ్వే అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా నేను చెప్పేది వినన్నా నా వైఫ్ కాపాడకపోతే నేను బతుకున్నా వేస్ట్ అన్నా ప్లీజ్ అన్నా నాకు దేవుడు ఎవరు కావాలన్నా ప్లీజ్ అన్నా చెప్పేది వినన్నా కారాపన్నా నేను చెప్పేది వినన్నా నాకు దేవుడు కావాలి అన్నా ప్లీజ్ అన్నా నాకు తప్ప వేరే దారి లేదన్నా అన్నా ప్లీజ్ అన్నా నేను చెప్పేది వినన్నా ప్లీజ్
కావాలి. నన్ను ఎత్తుకొస్తారా? దేవుడు నాకు తెలీదురా. నా బిజినెస్ నేను చేసుకుంటా అంతే. నీకు డ్రగ్స్ సప్లై చేసేవాడికి తెలిసి ఉంటుందిగా. నిన్ను తీసుకురావడం ఎవరు చూడలేదు. నీకంతో నువ్వే ఆత్మహత్య చేసుకున్నావు అనుకుంటారు. నిజం చెప్పు. చెప్తాను. నాకు కాసిమనోడు సప్లై చేస్తాడు. వాడిని అడుగుతా. కాల్ చేయి. అన్నా, ఇది సరుకు, ఇది మైదా. ఎవ్వడు గుర్తుపట్టలేడు. సిటీలో పోలీసుల హడావిడి తగ్గేంత వరకు సరుకు ఇక్కడే ఉండని టీ పెట్టించు. తాగింటికి బయలుదేరతా. స్పీకర్ పెట్టు. చెప్పు శంకర్. కాసిం, మన బిజినెస్ లో డేవిడ్ అనేవాడు అని తెలుసా నీకు? డేవిడా? విషయం ఏంది? ఓ పెద్ద డీల్ వచ్చింది. డేవిడ్ అనేవాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంతకీ డీల్ తెచ్చింది ఎవడో? ఒక క్యాబ్ డ్రైవర్. వాడి క్యాబ్లోనే డీల్ జరిగిందంట. సరే, అయితే వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసాయి. నేను డేవిడ్ అంటే ఎవరో తెలుసుకుంటాను. ఓకే. రై, మన బిజినెస్ లో డేవిడ్ అనేవాడు ఉన్నాడా? డేవిడ్ గుర్తు రావట్లేదన్నా. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ నోవోటెల్ హోటల్లో 10 మంది పోలీసులను అతి దారుణంగా చంపి ఎస్కేప్ అయ్యాడు. సిద్ధార్థ్ మనిషైన క్యాబ్ డ్రైవర్ అర్జున్ డీటెయిల్స్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. రై, శంకర్ కు కాల్ కర్. కాసిం కాల్ చేస్తున్నాడు, మాట్లాడు. శంకర్, నువ్వు వస్తున్న క్యాబ్ నంబర్ ఎంత? TS07FK117. సరే, జాగ్రత్తగా ఇంటికి వచ్చాయి. శంకర్ గారు రిస్క్ లో ఉన్నట్టున్నాడు. మన ఇంటికి వెళ్ళట్లేదు. అదేంటి? 3 years బ్యాక్ ముంబైలో నేను సిద్ధార్థ్ని కలిశాను. అక్కడ వీడిని కాదని ఎవరు డ్రగ్ బిజినెస్ చేయలేరు. చూశారు కదా, పోలీసులని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఆ డేవిడ్ ఎవడో కూడా తెలీదు. మనకి రిస్క్ అవసరమా? ఆ క్యాబ్ డ్రైవర్ మన దాబా దగ్గరికి వచ్చాడు. నీకేం కాదు. అసలు ఆ శంకర్ గాడు ఆ సిద్ధార్థ్ విషయంలో మనల్ని ఇరికించడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు? అడుగు. ఆ శంకర్ గాడు కొనవుపుడుతూ ఉన్నాడు. సార్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? ఉందండి. కొంచెం అర్జెంట్ సార్. ఆ డ్రైవర్కి ఇంకా మన గురించి తెలీదు. ముందా శంకర్ గాడిని చంపాయి. నన్ను కాపాడరా. రండి. ఇటువంటి చనిపోయాడు కదండి సార్. ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. ఇంతలో ఇలా శంకర్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఎందుకు చంపుంటారు?
ఇక్కడ ఎవరో ఉన్నారు. చెప్తాను. నాకు కాసిమనోడు సప్లై చేస్తాడు. వన్ అడుగుతా. క్యాబ్ నంబర్ ఎంత? 1117. సార్ నేను ప్రెగ్నెంట్ అని తనకు తెలీదు. తను వస్తే గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. పెళ్ళను కట్టుపడేశారు అర్జున్. భయపడకు, నీకేం కాదు, నేనున్నాను కదా. నాకు డేవిడ్ అనేవాడు కావాలి. అసలు సిద్ధార్థ్ ఇష్యూలోకి నన్ను ఎందుకు లాగుతున్నారా? సిద్ధార్థ్ ఎవడో నాకు తెలీదు, నాకు డేవిడ్ కావాలి. ఒక్క నిమిషం. రాజ్గాడ్ అనే బ్రోకర్ ఉన్నాడు, వాడికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక్క నిమిషం. వీళ్ళెవరు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? కదిలితే కాల్ చేస్తాను. నువ్వు పెద్ద డ్రగ్ డీల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు, మొత్తం నాకు తెలుసు. సరెండర్ అయిపో. మీకేం తెలుసో నాకు తెలియదు సార్. నేను సరెండర్ అవుతే నా వైఫ్ నేను కాపాడుకోలేదు. నీ ఇంటికి వెళ్ళాను, నీ వైఫ్ సేఫ్ గానే ఉందిగా. డ్రామాలు ఆడుతున్నావా? నీ మంచి కోసం చెప్తున్నాను, సరెండర్ అయిపో. తప్పించుకోలేవు.
లిఫ్ట్ ఇస్తారా? కొంచెం అర్జెంట్. అదండి. థ్యాంక్ యూ సార్. ఎవర్రా మీరు? రేయ్, నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? లేరా? రే లే. హలో, ఇక్కడ దుర్గం చెరువు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. కొంచెం త్వరగా అంబులెన్స్ పంపించండి, అర్జెంట్. మై ప్లేస్ బార్.